హనుమంతుడు పంచముఖుడు ఎలా అయ్యాడంటే మొదటిది వానరముఖం. వానరముఖం తూర్పు వైపు తిరిగి ఉంటుంది. హనుమంతుడి నిజరూపం. ఇది అంకుటితమైన భక్తికి, నిస్వార్థమైన సేవకు ప్రతిరూపం. ఆ రూపాన్ని ఆరాధించిన వారి పాపాలు ప్రక్షాళన అవుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి, సకల అభిష్టాలు సిద్ధిస్తాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నరసింహముఖం. నరసింహముఖం ఉన్న ఆంజనేయ స్వాముడు దక్షిణ దిశగా ఉండే నరసింహముఖం అనమాట. ఇది శ్రీ మహావిష్ణువు 4వ అవతారమైన నరసింహ అవతారమని చిహ్నం. నిర్దితకి సంకేతమైన ఈ రూపంలో స్వామిని ఆరాధించిన వారి భయాలన్నీ తొలగిపోతాయి, సర్వ కార్యాల్లో విజయం చేకూరుతుంది అండ్ కలుగుతుంది. ఇంకొకటి థర్డ్ది గరుడ ముఖం. గరుడ ముఖం పశ్చిమ ముఖంగా ఉండే గరుడ రూపం. మహావిష్ణువు గరుడ ముఖం వాహనమైన ఇది మన విష్ణుమూర్తి వాహనం కాబట్టి ఆయన కష్ట సుఖాలని తొలగిస్తాడు. ఇంకొకటి వరాహముఖం అనేది చూడడం వల్ల మన కర్మలన్నీ తొలగిపోతాయి. ఇంకొకటి అశ్వముఖం అంటే గుర్రముఖం. గుర్రముఖం వాళ్ళు చూసిన వాళ్ళకి